స్ట్రైట్గా నించోవాలి. మన భుజాలు ఎంత వెడల్పు ఉంటాయో కాళ్ళని అంత దూరం ఉంచాలి. తర్వాత నాలుకను పైకనాలి. ఈ నాలుకను పైకనడానికి కేచరి ముద్ర అంటాం. మనం లా లేదా టా అనే అక్షరం పలుకుతాం కదా, కేచరి ముద్ర అంటాం. ఇది ఎందుకు అట్లా పెడతామంటే మనం గుంజీలు తీసేటప్పుడు ఏదైతే ప్రాణమయ శక్తి విడుదలవుతుందో అది ముక్కు నుండి నోటు నుండి బయటికి పోకుండా ఉండడానికి అది అడ్డుకుంటుంది. ఫస్ట్ ఏం చేయాలి, ఎడమ చేతిని పైకెత్తి కుడి చేతి తమ్మిని పట్టుకోవాలి. ఈ రెండు వేలతో పట్టుకున్నప్పుడు బొటన వేలు బయట దిక్కుగా ఉండాలి. తర్వాత కుడి చేయిని పైకెత్తి ఎడమ చేతి తమ్మిని పట్టుకోవాలి. క్రిస్ క్రాస్, ఇట్లా క్రాస్ పట్టుకోవాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసను గాఢంగా తీసుకుంటూ నిదానంగా కిందికి కూర్చోవాలి. ఈ స్థితిలో 3 సెకండ్లు ఆగాలి. 3 సెకండ్స్ శ్వాస వదులుతూ పైకి లేవాలి. ఇట్లా చేస్తే సూపర్ బ్రెయిన్ యోగాలో ఒక రౌండ్ పూర్తయినట్లు లెక్క. ఇంకొకసారి చేద్దాం. శ్వాస గాఢంగా తీసుకుంటూ నిదానంగా కిందికి కూర్చోవాలా. ఇట్లా 3 సెకండ్లు ఆగాలి. శ్వాస వదులుతూ పైకి లేవాలి. ఇట్లా ప్రతిరోజు 14 రౌండ్స్ ఆఫ్ సూపర్ బ్రెయిన్ యోగా చేయాలి.